అందరికి నమస్తే. నేను మీ కేవీఎన్ బ్రేకింగ్ బౌండరీస్. ఈరోజు నాన్నల దినోత్సవం. ఒక మంచి రోజు. నాన్నల దినోత్సవం అనేది అనాదిగా వస్తుంది, కానీ ఈ రోజున మన భారతదేశంలో జరుపుకునే అలవాటు మాత్రం చాలా తక్కువ. ఎందుకంటే భారతదేశంలో మాత్రం దసరా ముందు వచ్చే అమావాస్య నాడు పెద్దలకు ఇష్టమైనది వంటలు వండి వారి చిత్రపటం ముందు పెట్టి వారికి నమస్కరించుకొని కుటుంబ సభ్యులందరూ స్వీకరించే ఆ రోజు మాత్రమే పెద్దల రోజు. తాతలు కావచ్చు, తండ్రులు కావచ్చు, మన పూర్వీకులను గుర్తు చేసుకునే రోజు ఆ రోజు. కానీ అధికారికంగా మాత్రం ప్రపంచంలో ఈ జూన్ 3వ ఆదివారం నాడు మాత్రం ప్రపంచ దేశాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. అసలు ఇది ఒక దుర్ఘటన జరిగిన రోజుకు పురస్కరించుకొని జరుపుకునే పండుగ. ఏంటంటే అమెరికా దేశంలో ఒక మైనింగ్లో ఒకే రోజు సుమారు 360 మంది పురుషులు జూన్ 5వ తారీఖు 1908లో మరణించడం జరిగింది. వారి జ్ఞాపకార్థమై జరుపుకునే పండుగ. ఆ రోజున సుమారు 1000 మంది పిల్లలు తండ్రులు లేని వారిగా అనాథలైపోయారు. ఇది ఎంత కలిచివేసే సన్నివేశమైన సంఘటన అయినా మనిషి లోపట ఒక దృక్పథం ఉంటుంది. నీ మొట్టమొదటి హీరో నీ నాన్నే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎవరైనా కానీ. ఎందుకంటే ధైర్యానికి నీ ప్రతి అడుగుకు మీ నాన్నే కారణం. ఓకే, అది నీకు ఇప్పుడు కనిపించకపోవచ్చు, తర్వాత ఎప్పుడో కనిపించవచ్చు, అప్పుడు మీ నాన్న ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఉన్నన్ని రోజులు లేకపోతే వెళ్ళిపోయినా సరే వారి జ్ఞాపకార్థం జరుపుకునే పండుగ ఫాదర్స్ డే. మీ అభిప్రాయాన్ని బట్టి, మీ మనసులో మీ నాన్న స్థానాన్ని బట్టి మీరు జరుపుకుంటారు. కొందరేమో బాధతో అసలు మా నాన్న ఇలా ఉండే, మా నాన్న ఇంత అద్భుతంగా చూసేవాడు అని చాలా మంది గడుపుకుంటారు. కొందరు మాత్రం మా నాన్న నాకు పెద్ద సేవలు చేయలేదు, పెద్దగా ఏమి జ్ఞాపకాలు మిగిల్చిపోలేదు, నన్ను ఏ స్థానానికి పెద్దగా తీసుకుపోలేదు అనేది కొందరు అలా వదిలేస్తారు. కానీ నాన్న బాధ్యత నాన్న నిర్వర్తించే ఉంటాడు. కానీ అతనికి సమయం దొరకకపోవచ్చు, నాన్నకి అవకాశం రాకపోవచ్చు, నాన్న కష్టానికి ఫలితం దక్కకపోవచ్చు. అంత మాత్రాన మీ నాన్న చిన్నగా అయిపోడు. మీ నాన్న స్థానం ఎప్పుడు పదిలంగానే కాపాడుకోవడానికే ప్రయత్నం చేశాడు. కానీ అది మీకు కనపడకపోవచ్చు, ఆ స్థాయిలో మీకు దక్కకపోవచ్చు. అయినంత మాత్రాన మీరు బాధపడకండి. మీ నాన్న ఎప్పుడైనా మీ నాన్న హీరోనే. ఎవరి నాన్న అయినా వారికి హీరోనే. అదొక్కటి దృష్టిలో పెట్టుకొని ఆత్మీయంగా ఎక్కడున్నా పలకరిస్తూ, నాన్న హ్యాపీయా, నాన్న ఎలా ఉన్నావు, ఇలా చెప్తూ మీ నాన్నను సంతోషపెట్టండి. అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. ఇదొకటి గుర్తింపు.